హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఒకసారి క్వశ్చన్ని చదవండి. ఇది మీకు ఎస్ఎస్సి జీడీలో అడిగారండి క్వశ్చన్. ఎస్ఎస్సి జీడీలో అడిగిన డిఫికల్ట్ క్వశ్చన్లలో ఇది కూడా ఒకటి. ఇది మీకు సర్క్యులర్ రేస్కి సంబంధించిన క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఇటువంటి క్వశ్చన్స్ మీరు ఎక్కువగా క్యాట్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, ఎస్బీఐ పీఓ లాంటివి కానీ, లేదా సీజీఎల్ టైర్ 2లో అడగాల్సిన క్వశ్చన్ని కూడా వీళ్ళు జీడీలో అడుగుతున్నారంటే పేపర్ స్టాండర్డ్ అనేది ఏ రకంగా పెరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ క్వశ్చన్కి నేను ఏం చేస్తానంటే షార్ట్కట్ చెప్తాను మీకు. షార్ట్కట్ అనేది ఈజీ ఉంటుంది, బట్ ఆ షార్ట్కట్ ఎలా వచ్చింది అనేది కూడా మనం తెలుసుకోవాలండి. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, షార్ట్కట్ మాత్రమే కాదు, షార్ట్కట్ ఎక్కడి నుండి వచ్చింది కూడా తెలియకపోతే మీకు మ్యాథ్స్లో స్కోర్ అనేది పెరగదు, అంటే మీకు సబ్జెక్ట్ రాదు బేసిక్గా. సో షార్ట్కట్ చెప్తాను, షార్ట్కట్ తర్వాత అది ఎలా వచ్చిందో కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు ఆ ఎక్స్ప్లెనేషన్లో మాత్రం కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఓపికతో వింటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పటివరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ కంటెంట్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ అండ్ మీ సబ్స్క్రిప్షన్సే యూట్యూబ్ ఏం చేస్తుందంటే మన వీడియోస్ని ఇంకా వేరే యాస్పిరెంట్స్కి కూడా రికమెండ్ చేస్తుంది. సో మనం ఎఫర్ట్ పెట్టి చేస్తున్నప్పుడు ఈ వీడియోస్ కనుక ఎక్కువ మందికి హెల్ప్ అయ్యాయి అనుకోండి, అది చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. రైట్, ఇక్కడ క్వశ్చన్ చూడండి. నేను మీ క్వశ్చన్ ఏం చదవట్లేదు, ఫస్ట్ నేను ఆల్రెడీ చదివాను క్వశ్చన్, నాకు ఆల్రెడీ క్వశ్చన్ గురించి ఐడియా ఉంది. మీరు క్వశ్చన్ చదివి మీకు ఏం అర్థమైందో ఒకసారి వినండి, చూడండి. రైట్, ఇప్పుడు నేను షార్ట్కట్ చెప్తున్నాను కాబట్టి నేను ఏం చేస్తానంటే మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయను, ఫస్ట్ షార్ట్కట్ చెప్తాను. ఈ క్వశ్చన్ మొత్తం చదివిన తర్వాత ఈ క్వశ్చన్లలో మీకు డేటా ఎక్కడెక్కడ కనిపిస్తుంది చెప్పండి. నాకు డేటా ఇక్కడ ఒక 31st కనిపించింది, 43rd కనిపించింది, ఇదొక డేటా కనిపించింది, మళ్ళీ n:1 కనిపించింది. సో ఎన్కి పాజిబుల్ కాని వాల్యూ అడిగారండి. అంటే ఎన్కి పాజిబుల్ అయ్యే వాల్యూస్ 3 ఉంటాయి, పాజిబుల్ కాని వాల్యూ 1 ఉంటుంది, అంతే కదా. నాట్ పాజిబుల్, ఎన్కి పాజిబుల్ కాని వాల్యూ అడిగారు. నాకు డేటా కనిపించేదైతే ఈ 3 కదా, నంబర్స్లో కనిపించేదైతే ఈ 3. సో మీ షార్ట్ కట్ ఏంటంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 31కి 43కి 12. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, n-1. సో మీరు n-1 ఇంటూ సంథింగ్ చేస్తే 12 వచ్చింది అనుకోండి, అది ఎన్కి పాజిబుల్ అయ్యే వాల్యూ. n-1 ఇంటూ సంథింగ్ చేస్తే 12 వచ్చింది అనుకోండి, అది ఎన్కి పాజిబుల్ అయ్యే వాల్యూ. 12 రాలేదనుకోండి, అది ఎన్కి పాజిబుల్ కాని వాల్యూ. సో ఫస్ట్ ఆప్షన్ నేను ఏ సబ్స్టిట్యూట్ చేస్తా, 6 - 1 5. 5 ఇంటూ సంథింగ్ చేస్తే మీకు 12 వస్తుందా, రాదు కదా. రావట్లేదు కాబట్టి ఎన్కి 6 అనే వాల్యూ పాజిబుల్ కాదు. సో మీకు అడిగింది ఏముంది క్వశ్చన్లో, ఇదే కాబట్టి మన ఆన్సర్ ఇది. చాలా ఎంత నాకు తెలిసి అయితే ఒక 20 సెకండ్స్లో అయిపోయింది. బట్ ఇది ఎక్కడి నుండి వచ్చింది అనేది అర్థం చేసుకోవడానికి 10 minutes పడుతుందండి. ఇప్పుడు చూడండి ఆప్షన్ బి, నేను ఇంకా మిగతా 3 ఆప్షన్లలో ఆప్షన్ బి ట్రై చేస్తున్నాను. 5 - 1 అంటే ఎంత, 4. 4 ఇంటూ సంథింగ్ చేస్తే మీకు 12 వస్తుందా, వస్తుంది. 4 ఇంటూ 3 చేస్తే. సో ఈ మిగతా 2 ఆప్షన్లు మీరు చెక్ చేసుకోండి. n-1 ఇంటూ సంథింగ్ చేస్తే 12 వస్తుంది. సో ఇప్పుడు కాన్సెప్ట్ అంటే ఈ షార్ట్ కట్ అనేది ఇంత ఈజీగా ఉంది కదా, కాన్సెప్ట్ ఎక్కడి నుండి వచ్చిందో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. చూడండి, ఫస్ట్ దీన్ని క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మీకు 2 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు 2 పర్సన్స్ ఏం చేస్తున్నారంటే సర్కిల్లో ఒక ప్లేస్ నుండి స్టార్ట్ అవుతున్నారు, ఇద్దరు ఒకటే డైరెక్షన్లో వెళ్తున్నారు. ఒక పర్సన్ని P అనుకుంటున్నాను, ఇంకో పర్సన్ని Q అనుకుంటున్నాను. ఇప్పుడు వీళ్ళు సర్కిల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర కలుసుకుంటారు కదా. సర్కిల్లో తిరుగుతున్నారంటే ఖచ్చితంగా కలుసుకోవాలి, కలుసుకోకుండా అయితే తిరగరు కదా. ఇద్దరు ట్రాక్లో ఒకటే ట్రాక్లో రన్నింగ్ చేస్తున్నప్పుడు కలుసుకుంటూనే ఉంటారు కదా. అలా కలుసుకుంటున్నప్పుడు అంట, ఫర్ ఎగ్జాంపుల్ 31st టైం అనేది ఈ ప్లేస్లో కలుసుకున్నారనుకోండి, 31st టైం కలిసినప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో కలిసారనుకోండి, 43rd టైం కూడా ఇదే ప్లేస్లో కలుస్తున్నారంట. అంటే సింపుల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే 31st టైం అండ్ 43rd టైం వాళ్ళు కలిసే ప్లేసులు సమానం, అంటే ఒకటే. క్లియర్. ఇంకా మీకు డేటా ఏమి ఇచ్చారు క్వశ్చన్లో, వాళ్ళ స్పీడ్స్ రేషియో ఇచ్చారు n:1. ఇద్దరి యొక్క స్పీడ్స్ రేషియో ఎలా ఉంది, n:1. క్వశ్చన్ అర్థమైంది కదా. అప్పుడు ఎన్కి పాజిబుల్ అయ్యే వాల్యూ కాదు, పాజిబుల్ కాని వాల్యూ అడిగారు. అంటే ఎన్కి పాజిబుల్ కాని వాల్యూ అడిగారు అంటే ఎన్కి పాజిబుల్ అయ్యే వాల్యూస్ చాలా ఉంటాయి అన్నట్టే కదా. ఇప్పుడు మీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను ఇక్కడికి వస్తాను. ఇప్పుడు మన క్వశ్చన్లో అడిగిన కేసు ఏముందండి, ఒక సర్కిల్ ఉంది, సర్కిల్లో ఒకటే పాయింట్ నుండి ఇద్దరు బయలుదేరుతున్నారు. P అనే పర్సను, Q అనే పర్సను, సేమ్ డైరెక్షన్. వాళ్ళ స్పీడ్స్ రేషియో మీ క్వశ్చన్లో ఎలా ఇచ్చారు, n:1 ఇచ్చారు కదా. నేను వాళ్ళ స్పీడ్స్ రేషియో x:y అనుకుంటున్నాను. ఇది నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి x:y స్పీడ్స్ రేషియో అనుకుంటున్నాను. P అండ్ Q ఇద్దరు ఒక ప్లేస్ నుండి ఇలా స్టార్ట్ అయ్యారు. ఈ x:y రేషియో ఎలా ఉండాలంటే మీకు ఫర్దర్గా డివైడ్ అయ్యేటట్టు ఉండొద్దండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4:3
10 ఉండొద్దు. 4:8ని మీరు ఫర్దర్గా డివైడ్ చేస్తే 2:5 అవుతుంది కదా. ఇక్కడ ఉండే x:y ఫామ్ ఎలా ఉండాలంటే మినిమల్ ఫామ్లో ఉండాలి, అంటే ఫర్దర్గా డివైడ్ అయ్యే స్కోప్ ఉండొద్దు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు ఒక ఫార్ములా చెప్తున్నా చూడండి. ఒక సర్కిల్లో ఒకటే పాయింట్ నుండి స్టార్ట్ అయ్యి ఇద్దరు ఒకటే వైపు మూవ్ అవుతుంటే వాళ్ళ స్పీడ్స్ రేషియో కనుక x:y అయిందనుకోండి, నంబర్ ఆఫ్ మీటింగ్ పాయింట్స్ డిఫరెంట్ మీటింగ్ పాయింట్స్ ఎన్ని ఉంటాయంటే x-y అండి. అంటే x-y అనొచ్చు, లేదా y-x అనొచ్చు. అంటే ఏది పెద్దగా ఉంటే దాని నుండి ఇంకోటి తీసేస్తారు. క్లియర్ కదా. ఇంకా ఈ ఫార్ములా మీకు ఎక్కడి నుండి వచ్చిందంటే, మనం సర్క్యులర్ రేస్ కాన్సెప్ట్ని కనుక స్టార్టింగ్ నుండి స్క్రాచ్ నుండి స్టార్ట్ చేసి మీరు ఒక 2 గంటల క్లాస్ వింటే ఇది అర్థమవుతుంది. సో నేను ఇప్పుడు మీకు అంత బ్యాక్ డీటెయిల్ వెళ్ళట్లేదు. సో ఇప్పుడు ఒకటే పాయింట్ నుండి P అండ్ Q ఇద్దరు స్టార్ట్ చేసి వాళ్ళ స్పీడ్స్ రేషియో x:y ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర కలుసుకుంటారు కదా, డిఫరెంట్ ప్లేసెస్లో కలుసుకుంటారు కదా. అలా మొత్తం ఎన్ని డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయంటే దానికి ఫార్ములా x-y. సో ఇప్పుడు నేను మన క్వశ్చన్కి వచ్చేస్తా. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏముంది, ఒక దగ్గర నుండి స్టార్ట్ అవుతున్నారు ఇద్దరు P అండ్ Q. వాళ్ళ స్పీడ్స్ రేషియో ఎలా ఇచ్చారు, మనకి n:1 ఇచ్చారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్కి ఏం తీసుకుంటానంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి 4:1 రేషియో ఉందనుకుంటున్నాను. 4:1 రేషియో ఉంటే వాళ్ళు ఎన్ని డిఫరెంట్ ప్లేసెస్లలో కలుస్తారు మన ఫార్ములా ప్రకారం? 4-1 అంటే 3 డిఫరెంట్ ప్లేసెస్లో కలుస్తారు. ఎక్కడ కలుస్తారు అనేది కొద్దిసేపు వదిలేయండి. ఎక్కడో ఒక దగ్గర కలుస్తారు, బట్ సర్కిల్ పైన ఓన్లీ 3 ప్లేసెస్లోనే మాత్రం కలుస్తారు. అంటే వాళ్ళు కలిసినప్పుడల్లా అయితే ఆ 3 ప్లేస్లలో ఏదో ఒక ప్లేస్ మాత్రమే అవుతుంది. 3 ప్లేసులు దాటి వేరే ప్లేస్లో వాళ్ళు కలవరు. క్లారిటీ వచ్చిందా? సో నేను వాళ్ళు ఫస్ట్ కలిసే ప్లేస్ని ఏ అనుకుంటున్నాను, అంటే నేమింగ్ ఇచ్చుకుంటున్నాను. ఫస్ట్ అనేది ఏ ప్లేస్లో కలుస్తున్నారు, సెకండ్ బి ప్లేస్లో కలుస్తున్నారు, థర్డ్ టైం సి అనే ప్లేస్లో కలుస్తున్నారు. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ అయిపోయింది కదా. మళ్ళీ ఫోర్త్ టైం ఎక్కడ కలుస్తారండి, మళ్ళీ ఏ అనే ప్లేస్లో కలుస్తారు. ఫిఫ్త్ టైం ఎక్కడ కలుస్తారు, బి అనే ప్లేస్లో కలుస్తారు. సిక్స్త్ టైం ఎక్కడ కలుస్తారు, సి అనే ప్లేస్లో. సెవెంత్ టైం ఎలా, ఏలో. ఎయిత్ టైం ఎక్కడ, బిలో. నైన్త్ టైం ఇలా కలుస్తూ ఉంటారు కదా. సో నేను మీకు క్వశ్చన్లో ఏమన్నారు, ఒకటే ప్లేస్లో 2 సార్లు కలవడం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. బి అనే పాయింట్ గురించి మాట్లాడతాను ఇప్పుడు నేను మీకు. చూడండి, మీరు బి అనే ప్లేస్ విషయానికి వస్తే ఈ సర్కిల్ పైన బి అనే ప్లేస్ ఇక్కడెక్కడో ఉందనుకోండి. బి అనే ప్లేస్లో ఫస్ట్ ఎక్కడ కలుస్తున్నారు, సెకండ్ టైం ఫస్ట్ బి దగ్గర కలుస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు కలుస్తున్నారు, ఫిఫ్త్ టైం. అంటే ఏమైంది ఇక్కడ, సెకండ్ టైం నుండి ఫిఫ్త్ టైం రావాలంటే +3 అయిందా. మళ్ళీ ఎప్పుడు కలుస్తున్నారు, ఎయిత్ టైం. అంటే మళ్ళీ +3 అయిందా. మళ్ళీ మీకు ఎప్పుడు కలుస్తారు, +3 అంటే 8 + 3 అంటే 11. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ప్యాటర్న్ అర్థమవుతుంది ఇక్కడ. చూడండి, సేమ్ పాయింట్ దగ్గర కలుస్తున్నారు అన్నప్పుడు ఏదైనా ఒక సేమ్ పాయింట్ని తీసుకుంటే అక్కడ ఎన్నవ టైం కలుస్తున్నామో వాటి డిఫరెన్సులు తీసుకోండి. మీరు అక్కడ ఎన్నవ టైం కలుస్తున్నామో మీరు కనుక ఈ డిఫరెన్సులు తీసుకున్నారనుకోండి. చూడండి, సెకండ్కి 11కి గ్యాప్ ఎంత అండి, 9. లేదా 5కి 11కి గ్యాప్ ఎంత మీకు, 6. లేదా 8కి సెకండ్కి గ్యాప్ ఎంత మీకు, 6. అంటే మీరు సేమ్ ప్లేస్ దగ్గర కలుస్తున్నప్పుడు అక్కడ మీరు ఎన్నోసారైనా కలవనేయండి. అంటే 2 డిఫరెంట్ మీటింగ్స్ మధ్య డిఫరెన్స్ తీసుకున్నారనుకోండి, అది ఎలా ఉంటుంది చూస్తే మీరు 3కి మల్టిపుల్ లాగా ఉంటుంది. అంటే 3 ఇంటూ సంథింగ్ చేస్తే వస్తుంది కదా. 3 అంటే ఏందండి, ఇక్కడ 4-1 కదా. 4-1 అంటే ఏంది, నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ఆర్ డిఫరెంట్ పాయింట్స్. వాళ్ళు ఎన్ని డిఫరెంట్ పాయింట్స్లలో కలుస్తారో దాన్ని బట్టే వాళ్ళు ఒక పాయింట్లో మళ్ళీ ఎప్పుడు కలుస్తారో డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థర్డ్ టైం సి దగ్గర కలిశారనుకోండి, మళ్ళీ సి దగ్గర ఎప్పుడు కలుస్తారు, నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, 3 అంటే +3. మళ్ళీ అదే పాయింట్ దగ్గర ఎప్పుడు కలుస్తారు, చూడండి 9th టైం. మళ్ళీ ఇదే పాయింట్ ఎప్పుడు కలుస్తారు, ఇక్కడ 12th టైం. సో మీకు షార్ట్ కట్ అనేది ఇక్కడ నుండి వచ్చింది చూడండి. నేను మీకు ఇంతకుముందు చెప్పిన షార్ట్ కట్ ఉంది కదా. ఇప్పుడు సేమ్ పాయింట్ దగ్గర కలవడం, సేమ్ పాయింట్ దగ్గర కలిసినప్పుడు మీరు ఒక మీటింగ్ అంటే ఫస్ట్ టైం అంటే మీరు సేమ్ పాయింట్ దగ్గర ఇప్పుడు సెకండ్ టైం కలుస్తున్నారు, 11th టైం కలుస్తున్నారు అనుకోండి. వీటి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది, డిస్టింక్ట్ పాయింట్స్ అంటే నంబర్ ఆఫ్ డిస్టింక్ట్ పాయింట్స్ 3 యొక్క మల్టిపుల్ అవుతుంది. అంటే మీరు సేమ్ పాయింట్ దగ్గర కలుస్తున్నప్పుడు ఏవైనా 2 మీటింగ్స్ ఉంటాయి చూడండి, ఏవైనా 2 మీటింగ్స్ మధ్య డిఫరెన్స్ అనేది నంబర్ ఆఫ్ డిస్టింక్ట్ పాయింట్స్ యొక్క మల్టిపుల్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను షార్ట్కట్లో చెప్పింది కూడా అదే కదండి. చూడండి, n-1 చేస్తే ఏమొస్తుంది మీకు, నంబర్ ఆఫ్ డిస్టింక్ట్ పాయింట్స్ వస్తుంది.
దీన్ని ఇంటూ సంథింగ్ చేస్తే వాళ్ళు సేమ్ పాయింట్స్లో అంటే సేమ్ పాయింట్లో ఇటు డిఫరెంట్ టైమ్స్ కలుస్తున్నప్పుడు వాటి డిఫరెన్స్ దీని యొక్క మల్టిపుల్ కావాలి. అర్థమైందా? సో ఇప్పుడు మన కేసులో చూడండి, 31st టైం అండ్ 43 టైమ్స్ సేమ్ ప్లేస్లో కలుస్తున్నారంటే వీటి డిఫరెన్స్ ఎంత? 12 కదా. ఈ 12 అనేది దేని యొక్క మల్టిపుల్ కావాలి? మీకు నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ పాయింట్స్. నేను ఫస్ట్ ఆప్షన్ 6 తీసుకున్నాను అనుకోండి, 6 - 1 ఎంత? నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ పాయింట్స్ 5 కదా. 5 ఇంటూ సంథింగ్ చేస్తే 12 అవుతుందా? అవ్వట్లేదు. కాబట్టి 31st అండ్ 43 టైమ్స్ ఒక ప్లేస్లో కలవరు ఎప్పుడు? స్పీడ్ 6:1 రేషియో ఉన్నప్పుడు. 6:1 స్పీడ్ 6:1 ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ పాయింట్స్ మీకు 5 అవుతుంది. సో వాళ్ళు కలిసే టైమ్స్ ఉంటాయి చూసినారా, వాటి మధ్య డిఫరెన్స్ కూడా 5 లేదా 5 మల్టిపుల్ ఉండాలి. క్లియరా? సో ఇక్కడ మీరు ఈ 12 డిఫరెన్స్కి 5 అనేది డివైడ్ చేయట్లేదు, అంటే 5 ఇంటూ సంథింగ్ చేస్తే మీకు 12 రావట్లేదు. ఐ హోప్ ఇది క్లియారిటీ వచ్చింది అనుకుంటా. మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చూడండి, ఇప్పుడు మీకు నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ పాయింట్స్ 5 వచ్చినాయి కదా. సో 31st టైం కనుక మీకు ఒక ప్లేస్లో కలిస్తే మళ్ళీ ఎక్కడ కలుస్తారండి? +5 తర్వాత, అంటే 36th టైం కలుస్తారు. మళ్ళీ +5 తర్వాత 41th టైం ఇదే ప్లేస్లో కలుస్తారు. మళ్ళీ +5 తర్వాత 46th టైం కలుస్తారు. చూడండి మధ్యలో 43rd వస్తుంది. 43rd అనే టైము 31stలో కలిసిన ఎక్కడ కలుస్తారో మళ్ళీ అదే ప్లేస్లో 46తో 36తో 41 ఇలా కలుస్తారు. వీటి మధ్య మీరు గ్యాప్ చూసుకోండి ఎక్కడైనా. ఇక్కడ నుండి ఇక్కడ గ్యాప్ చూస్తే ఎంత ఉంది? 15 ఉందా? 15 ఉంది. ఇక్కడ నుండి ఇక్కడ గ్యాప్ చూసుకొని ఎంత ఉంది? 10 ఉంది. ఇక్కడ నుండి ఇక్కడ గ్యాప్ చూసుకొని 5 ఉంది. ఈ గ్యాప్స్ అనేవి ఏం జరుగుతుంది? మీ నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ పాయింట్స్ యొక్క మల్టిపుల్సే కదా ఇవన్నీ. సో ఇప్పుడు నేను ఆప్షన్ 1 తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు మిగతా వాటికి 2 చెక్ చేసుకోండి. ఇప్పుడు 5:1 అనుకోండి స్పీడ్స్ రేషియో. నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ పాయింట్స్ ఏమవుతాయి మీకు? 5 - 1 4 అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు ఫస్ట్ టైం కనుక మీరు 31st ప్లేస్లో కలిస్తే మళ్ళీ +4 అంటే ఒక ప్లేస్లో 31st టైంలో కలిస్తే మళ్ళీ 35th టైం అదే ప్లేస్లో కలుస్తారు. మళ్ళీ 39th టైం అదే ప్లేస్లో కలుస్తారు, +4 కాబట్టి. మళ్ళీ +4 అంటే 43rd టైం అదే కలుస్తారు. అంటే స్పీడ్ కనుక మీకు 5:1 రేషియో ఉందనుకోండి, మీకు నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ పాయింట్స్ 4 అవుతాయి. సో మీ మీటింగ్ ప్లేస్ యొక్క మధ్య గ్యాప్ అనేది అంటే ఏ టైంలో మీరు మీట్ అవుతున్నారో అది మీకు 4 మల్టిపుల్ ఉండాలి. చూడండి 31stకి 43rdకి డిఫరెన్స్ 12 ఉంది కదా మీకు. ఐ హోప్ ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. మిగతా 2 ఆప్షన్లకి మీకు చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. 31stకి +2 చేసుకుంటే మీకు 43 వస్తుంది. 31stకి ఈ ఆప్షన్ తీసుకున్నారనుకోండి, +3 చేస్తే మీకు 43 వస్తుంది. సో మీ షార్ట్ కట్ అనేది ఈజీ ఉంటుందండి ఎప్పుడు కూడా. బట్ షార్ట్ కట్ ఎలా వచ్చిందో కనుక మీకు అర్థం కాలేదనుకోండి, బట్టి పడితే మాత్రం మీకు మ్యాథ్స్ ఇంప్రూవ్ కాదు. మ్యాథ్స్ ఇంప్రూవ్ కాకపోతే మీ అనలిటికల్ స్కిల్ ఇంప్రూవ్ కాలేదనుకోండి, మీరు స్పీడ్ చేయలేరు అది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చింది కదా, సిమిలర్ ఎగ్జామ్ కనుక ఇంకొక ఎగ్జామ్లో వచ్చిందనుకో, సిమిలర్ క్వశ్చన్ ఇంకొక ఎగ్జామ్లో వచ్చిందనుకోండి, ఎంత టైం తీసుకుంటారు? 20 seconds 30 seconds. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్కి ఒకటే రీజన్ ఏంటంటే, మీరు ఆల్రెడీ చూసిన క్వశ్చన్ కనుక మళ్ళీ ఇంకొకసారి ఎగ్జామ్లో వచ్చిందనుకోండి, అప్పుడు టైం తీసుకోవద్దు. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్ కనుక ఎగ్జామ్లో వచ్చిందనుకోండి, దాన్ని మినిమం టైంలో చేయగలగాలి. మీరు ఇప్పటివరకు చెయ్యని క్వశ్చన్ వచ్చిందనుకోండి, సరే అప్పుడు టైం తీసుకుంటే బాధ లేదు. సో ఎప్పుడు కూడా మీకు 70 to 80% ఆఫ్ ది క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ చూసినవి వస్తాయి కాబట్టి వాటిని మీరు తొందరగా ఫినిష్ చేసేటట్టు ఉండాలి. ఐ హోప్ ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ మీకు ఇలాంటి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీకు జీడీలో యూజ్ అయ్యేవి, మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే వరకు నేను మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఏమైనా షార్ట్ కట్స్ ఉంటే మీకు ఎగ్జామ్లో హెల్ప్ అయ్యేటట్టు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.